శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్ ఇది ఇప్పుడు చిరంజీవి గారు వచ్చేసి 2 సినిమాలు చేసిండ్రు. ఒకటి వశిష్ఠ గారితోని, 2 అనిల్ రావిపూడి. అయితే వశిష్ఠ వచ్చేసి ఫస్టే స్టార్ట్ అయింది. అయినా సరే దాని మీద అంత హైప్ లేకుండా అనిల్ రావిపూడి మొత్తం దాన్ని గ్రాప్ చేసేసుకొని నా సినిమానే ఉంది చిరంజీవి గారితో ఎవరిది లేదు అన్నట్టుగా తీసుకెళ్తున్నాను అనుకోవచ్చా ఇట్లా ప్రమోషన్తో? అది కామనే, కొంతమంది హీరోలకు అప్పుడప్పుడు ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఒకటి వస్తుంది హీరోది అని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే ఆ సినిమా మీద అంచనాలు ఉంటాయి. అవును. నువ్వు వరుసగా 3-4 రిలీజ్ చేసావనుకో, 157 ఇది, 158 ఇది, 159 అది, 160 ఇది అని ఉంటాయి. ఓహో తర్వాత వస్తాయేమో అనుకుంటారు. బట్ ప్యారలల్గా అన్ని షూట్స్ అవుతా ఉన్నాయి. ఈ టైంలో అనిల్ రావిపూడి గారు అంటేనే దర్శకుడికి కూడా ఒక క్రేజ్ ఉంది. ఇప్పుడు వశిష్ఠకి బింబిసార తర్వాత ఇదే కదా. అవును. ఈయనకంటూ ఒక హిట్ ట్రాక్ ఉంది మన రాజమౌళి గారి లాగా. అవును. ఏ సినిమా ఫ్లాప్ అవ్వాల కొన్నేళ్ల నుంచి, పటాస్ నుంచి మొదలు పెడితే. సో అట్లా ఈయన ట్రాక్ కొనసాగుతున్నప్పుడు ఆయనకు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడుకుంటారు. ఇది ఉంటదేమో అది ఉంటదేమో అని. అట్లా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఈయన కూడా ఏం చేశాడు, ఈ సినిమాలో నయనతార ఉంది అని రిలీజ్ చేశాడు. టాక్ ఆఫ్ ద టౌన్ అయింది అది. ఎందుకు అంటే నయనతార అనే ఒక అమ్మాయి హీరోయిన్ గా అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ప్రమోషన్స్ కి రాలా. అలాంటిది ఎలా కన్విన్స్ చేశాడు, అది ఒక పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఓవరాల్ గా అది మళ్ళీ వాళ్ళ సినిమాకి ఇంకా టైటిల్ కూడా పెట్టాలా సరిగ్గా, అంటే అనుకుంటున్నారు కానీ ఇదే అని కూడా చెప్పాల. అయినప్పటికీ అది ఒక సెన్సేషన్ అయింది. నెక్స్ట్ ఈయన మెల్లిమెల్లిగా తన ప్రమోషన్స్ అవి అడప స్టార్ట్ చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు చిరంజీవి గారు నెక్స్ట్ సినిమా ఇదేనేమో అన్నట్టుంది, కానీ మధ్యలో వచ్చేది మర్చిపోతున్నారు. దానికి ఆల్రెడీ ఒకసారి టీజర్ ట్రైలర్లు చిన్నవి రిలీజ్ చేశారులే. ఇంత హైప్ లేదు. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ కూడా ఆ వెయిటేజ్ ఉంది, ఆ హీరోయిన్ కి ఆ వెయిటేజ్ ఉంది, హీరోకి ఆ వెయిటేజ్ ఉంది. కాబట్టి ఆ మాట్లాడుకున్న ప్రసారం అది మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాకపోతే అది ఎక్కడైందంటే ఈ విశ్వంబర్ కొంచెం మైనస్ అయిపోతుంది. అంటే ముందు అది వస్తుందా ఇది వస్తుందా తెలియదు, సడన్ గా ఇది వస్తే అసలు ఇదేందో సినిమా వచ్చినా గానీ అరే పట అది ఉన్నదిలే అని చెప్పేసి అనుకుంటున్నాను. అంతే, ఇది కొంతమందికి అప్పుడప్పుడు అయ్యే ఇదేంటి సిచ్యువేషన్స్, దీన్ని ఇంకేం చేయలేము. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే చిరంజీవి గారి సినిమా విశ్వంబర అది 5 లోకాల చుట్టూ తిరుగుతుంది అని చెప్పేసి ఏదో పెట్టారు. చాలా మంది హీరోయిన్లు ఉన్నారు దాంట్లో. అండ్ నెక్స్ట్ ఇక అనిల్ రావిపూడి గారిని ఖచ్చితంగా కామెడీ ఇదే ఉంటది. అండ్ దీంట్లో వెంకటేష్ గారిది ఒక చిన్న క్యామియో రోల్ కూడా ఉంది. ఇప్పుడు ఆ వార్త వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇదే, అంటే ఇదెందుకు వచ్చింది, ఫస్ట్ నువ్వు నయనతార రిలీజ్ చేసినప్పుడు పెద్ద వెయిటేజ్ వచ్చిందా, మళ్ళీ నిన్న వెంకటేష్ గారిని నీ తర్వాత సినిమాలు ఏంటో చెప్పు అంటే ఆయన వరుస పెట్టి చెప్పేసరికి మళ్ళీ దీని మీద హైప్ వచ్చింది. అంతే, ఏదో విధంగా ఆయన హైప్ అనేది సినిమా మీద పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు. మంచి విషయమే కదా, రిలీజ్ కి ముందే ఇంత హైప్ వస్తే హ్యాపీగా రిలీజ్ తర్వాత ఆడుకుంటారు కూర్చొని లెక్క పెట్టుకుంటూ. సినిమాలో ఎంతైతే బాగుంటాయి, ఇంకా దానికి మించి ప్రమోషన్లు హైలైట్ ఉంటాయి. అవును. థ్యాంక్ యూ.